బడి ఉన్నాయి, అంతయు సిద్ధముగా ఉన్నాయి. కాబట్టి పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పండి. ఒకవేళ ఈ దాసులు గనక మామూలుగా పొడి మాటలతో మహారాజు గారు మిమ్మల్ని పిలువమన్నారు, యువరాజు పెళ్లికి రమ్మన్నారు అని చెప్పి ఉంటే ఒకవేళ రాలేదేమో అనుకొని ఏమి చెప్పమంటున్నాడు మహారాజు? ఇక్కడ కొవ్విన పశువులను ఎద్దులను వధించబడి ఉన్నాయి. దేనికి? మహారాజు భోజనానికి. మహారాజు భోజనానికి ఎన్నో ఎద్దులు, ఎన్నో పశువులు, కొవ్విన పొట్టేళ్ళు, ఎన్నో గొర్రెలు, ఎన్నో మేకలు, ఇంకా పక్షులు, ఏమైతే జంతువులు ఉన్నాయో అన్ని రకాలు, చేపలు, పచ్చిరేలు అన్నీ చేస్తారట. ఈ మహారాజు మాత్రం ఏమి చెప్తున్నాడంటే స్పెషల్గా అక్కడ ఫేమస్లా ఉంది. ఏమని? ఎద్దులను కొవ్విన పశువులను. పశువులు అంటే అక్కడ పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు, ఒంటెలు అవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వధించి చక్కని వంటకములు చేసి ఉన్నారు అని చెప్పండి అని. ఎందుకు అది అలా చెప్పాల్సి వచ్చింది? అలాగనే వారికి ఆ మహారాజు గారి యొక్క విలువైన విందును మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా వస్తారేమో అని. కాబట్టి ఈ యొక్క బుద్ధిహీనులు అయిన వారు తమ దాసులు వెళ్ళి ఆ యొక్క విషయాన్ని చెప్పారు. వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. 3 రకాలుగా ఇక్కడ బ్యాచ్లు ఉన్నాయి. ఆ దాసులు ఏం చేశారు? వెళ్ళి చెప్పితే అవమానపరిచారు. మొట్టమొదట రాలేదు. రెండో వారు పొలమునకు వెళ్తామన్నారు. పొలము దేనికి సాదృశ్యం ఉంది? పంట వ్యవసాయమునకు. అంటే బిజీగా ఉన్నాడు. మహారాజు పిలుపు కూడా ఖాతరు చేయలేనంత పని పెట్టుకొని రాజుగారి మాటనే పక్కన పెట్టేశాడు. విందును కూడా ఏం చేశాడు? నిరాకరించాడు. ఆ యొక్క ఎవరైతే రెండవసారి దాసులు పంపించినప్పుడు చెప్పిన బ్యాచ్ అది. 3వ బ్యాచ్లో ఏమైంది? వర్తకముకు వెళ్ళారు. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే